నువ్వు ఆ పక్క పట్టుకో అలవాటు పడ జనం చూసి అట్లా తెల్ల పట్టుకున్నావు ఆడండి పెట్టుకోండి మళ్ళమ్మా తోకకి ఫస్ట్ తోక దగ్గరే పెట్టారు ఫస్ట్ తోకే పెట్టారు అవునా పూజారి మీకు తెలుసా తోకలో 101 లక్షణం జన్మనిచ్చి శిశు ధర్మం తోక ఇది కాదు మగము వాళ్ళు మెయిన్ అదే చెప్పి అంతే చేస్తానే శంకరా అంత జనం పోతే అంత జనం పోదు పవిత్ర అట్లే నాకు ఇట్లా డాడీ పంచుకోలేకపోతాడు నీ తగ్గి పో జల్దీ పో చూడండి శ్రద్ధగా ఉంటే ఒక శ్లోకం చెప్తాను మనం ఏదైనా పూర్తి చేస్తే వేదంలో ఒక శ్లోకం ఉంది శ్రద్ధగా వినండి కర్తా కారయితాస్యేవ ప్రేమకర్త అనుమోదకః సుకృతస్యేవ చత్వారి సర్వభాగినః నేను చెప్పేది వినండి ఒక శ్లోకం ఉంది వేదంలో కర్తా కారయితాస్యేవ ప్రేమకర్త అనుమోదకః సుకృత సుకృతస్యేవ చత్వారి సర్వభాగినః అంటారు అంటే మనం ఏదైనా ఒక పూజ కానీ మంచి పని కానీ చెడ్డ పని కానీ ఇస్తే నలుగురు భాగం వస్తుందంట అది మొట్టమొదటి ఎవరైతే కర్తలు మీరు చంద్రాలు కూర్చుంటే ఎవరైతే హోమాలు వాళ్ళకు 4 భాగాలు చేస్తారు పుణ్యము కూర్చుంటే మీకంతా వచ్చేసి అనుకోతుంది 4 భాగాలు చేస్తే కూర్చున్నాలో ఒక భాగం వస్తుందట కర్త రెండోది కారయితాస్యేవ అంటే దగ్గర నుండి ఎవరైతే చేపిస్తున్నారో అధ్యాపం అంటే మీరు కూర్చుంటారు చుట్టుపక్కల అన్ని కూడా అందరూ అంటే పూజ జరగదు పూజ నేను చెప్తా మంత్రం చెప్తే వరకు చేసేద్దండి మీరు తర్వాత ఎవరైతే పక్కన అంతా చేపిస్తున్నారో వాళ్ళకు భాగం పోతుంది మూడో భాగం ఎవరికంటే ప్రేరక సేవ ఎవరైతే ప్రేరేపిస్తున్నారో పూజ చేసిన పూజ ఇప్పుడు పూజ చేసిన హోమం చేసిన ప్రేరేపిస్తున్నాడు మూడోది 4వ భాగం అనుమోదక అంటే చూస్తుండేవాళ్ళు అది చెప్పే పనిలే చేసే పనిలే అందించే పనిలే ఇంకా చూసినా ఈ విధంగా 4 భాగాలు వస్తుంది అనమాట అంతా ఏమైతే ఎలా అనుకోతుంది పుణ్యం 4 భాగాలు వస్తుంది పూజ చేసిన వాళ్ళకి పక్కన అన్ని సహాయం చేసి చేయించిన వాళ్ళకి అదేవిధంగా ప్రేరేపించిన వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ సమానంగా వస్తుంది కాబట్టి అన్ని పూజలు అందరూ చేయాలంటే కాదు ఎవరైతే వాళ్ళకి ముఖ్యంగా చేస్తారు మిగతా వాళ్ళని చూడండిస్తారు ఆ ఏ దేవుడు పూజ చేస్తారో పేరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ తోట దగ్గర పసుపు మా పూజలు కూడా ఆ కన్నాల తోట దగ్గరికి వచ్చి పూజ చేపిస్తారు ఆ పసుపు మాత్రం ఎవరైతే వాళ్ళ తోట దగ్గరికి వస్తే పూజ చేపిస్తారు చెప్పేది ఎవరు కూర్చోాలంటే వాళ్ళు పూజ చేసేది
మాట్లాడకుండా ప్రతి పూజకు అర్థం చెప్తా. మీరు ఏం మాట్లాడుతుంటే అర్థం చేసుకోని చేస్తే ఆ పూజ వేరే ప్రతి వస్తుంది. కాబట్టి వినండి శ్రద్ధగా. మనకు ఆవులో 33 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు. కూర్చుండేదే ఆవులో ప్రతి ఒక్క వెంట్రుకలో భాగాలలో అన్ని చోట్ల కలిపి 33 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు. మొట్టమొదటిగా అందరి దేవుళ్ళు కలిసి ఆవులకు వచ్చేసింటారు. లాస్ట్ లో ఉంటే లక్ష్మీదేవి నిలిపండి, మహాలక్ష్మి దేవి. ఆమె జరుగుతుంది, నాకు కూడా నిలబడుతుంది. భాగం కావాలా, స్థలం కావాలా అయితే ఎక్కడా లేదు. మన మూటాన్ని సరిగ్గే స్థలం కూడా ఉంటుంది అనమాట. నేను అక్కడ ఉంటాను చెప్తుంది అనమాట. అది ఒకటే పడేస్తానంటే అక్కడే ఉంటానని చెప్తారు అనమాట. అందుకే మనం తోట దగ్గరే పూజ చేయాలి. తోట దగ్గర పూజ చేయాలి. ఇంకో కారణం ఉంది. ఎందుకు ఆవుకంటే చాలా మంది ముఖానికి పూజ చేస్తారు. పూజ చేస్తే తప్పనే కాదు, కానీ తోటకే చేయగలిగింది. ఎందుకు అంటే మనకు మహాశివరాత్రి కథించారు. ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి కొట్టాలి వస్తుందంట. నేను ఎక్కువ ఓ కొట్టాలనుకుంటుంటాడు. ఎంతసేపు కొట్టాడు. ఇప్పుడు ఏం చేసిన శివుడు పెద్ద మహాలింగం మాత్రం ఉద్భవిస్తాడు. శివరాత్రి రోజు, అర్ధరాత్రి రోజు, అందుకే పెద్ద లింగాకారంగా వచ్చేసి మొదలు ఎక్కడ ఉంది, చివరి ఎక్కడ ఉంది, కనుక్కోని రాండి అని చెప్పి పంపిస్తారంట వాళ్ళిద్దరిని. ఎవరు గొప్ప తెలుస్తుంది, మొదలు చివరి ఎవరు పెట్టారో వాళ్ళ గొప్ప తెలుస్తుంది చెప్పంటారు. సరే అని చెప్పి వరాహాకారం ఎత్తి గుండు కింద చూడాలని చెప్పిపోతారు. ఎక్కడ ఉందో బ్రహ్మదేవుడు పైకి పోవాలని, పైకి పైకి పోతారు. ఎంత చూస్తే కనపడదు. నాకన్నా చూడే గొప్పవాడు, నా అహంకారం తప్పు అనుకొని ఆయన ఒప్పుకొని వస్తారు. బ్రహ్మదేవుడు 4 తోళ్ళు ఉంటాయి. 4 తోళ్ళు కోరు ఎక్కువ ఉంటుంది. 4 తోళ్ళు నాకు ఎందుకు ఒప్పుకోవాలి, ఈ అవమానం ఒప్పుకోకూడదు. నేను తెచ్చానికి తెలియదు. కాబట్టి చూసినాడని చెప్పి ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు చూడలేదు, ఎవడే పోయినాడు ఎదిగింది. నేను మొదలు చూసినాడని చెప్తాను. ఎవరు ఒప్పుకుంటారని చెప్పి అప్పుడు అక్కడ వస్తుంటే ఒక ఆవును మొదటి పూర్ణుడు కనపడతాయంట. మీరు ఎక్కడున్నారంటే ఎవరో ఆవు అభిషేకం జరిగిన పైకి పోయినాను, కొన్ని వేల సంవత్సరాల కిందికి వస్తున్నాను చెప్పండి. ఆ పూలు కూడా తల మీద పెడితే పూలు కింద పడిపోతే ఇక్కడ వస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాలకి ప్రయాణం చేస్తున్నారు. అంత పైన ఉంది చూసి కాదు. నేను చూసినానని చెప్తా, మీరు మాకు సాక్ష్యం చెప్పండి అని చెప్పి చెప్తాడు. ఏనా మొదలు చూసిన సూర్యుల మొదలు మీరు సాక్ష్యం చెప్పాలంటారు. చెప్పాలి ఫస్ట్ బెదిరిస్తాడు. నేను బ్రహ్మదేవుడిని శాపం పెడతా, మీరు చేయాలని బెదిరిస్తే భయపడి సరే